హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు అంతర్మదనం. ఈ కథని రచించిన వారు చైతన్య గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జానకరామయ్య ఓ సన్నకారు రైతు, భార్య సీతమ్మ. ఆ ఊళ్ళో అందరికీ ఆ జంట అంటే ఎనలేని అభిమానం. ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వం తప్ప ఏ విషయంలోనూ బయటపడేవారు కాదు. ఊళ్ళో అందరికీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శ జంటగా పేరు పొందారు. వాళ్ళ సంతానం ఒక అమ్మాయి కరుణ, ఒక అబ్బాయి తేజ. ఉన్న 3 ఎకరాల పొలంలో 2 ఎకరాల పొలం అమ్మి అమ్మాయి కరుణ పెళ్లి చేశాడు. కొడుకు తేజ హైదరాబాదులో బీటెక్ ఫస్ట్ ఇయర్ హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. అమ్మాయి పెళ్ళై 3 సంవత్సరాలు. అల్లుడు తాగుబోతు అన్న సంగతి సంవత్సరం తర్వాత తెలుసుకున్నారు. అప్పుడప్పుడు భార్యపై చేయి చేసుకోవడం, డబ్బులు తీసుకురమ్మని పుట్టింటికి పంపడం జరిగేది. అల్లుడికి కోరినప్పుడల్లా డబ్బులు పంపడం, కొడుకు అడిగినప్పుడల్లా డబ్బులు సర్దటం కోసం ఇంకో 1/2 ఎకరం అమ్మేశాడు. కొడుకు తేజ హైదరాబాదులో మంచిగా చదువుకొని గొప్ప ఇంజనీర్ అవుతాడని కలలు కంటున్నారు జానకి రామయ్య దంపతులు. కానీ అసలు విషయం తెలిస్తే ఇద్దరి గుండె ఒక్కసారే ఆగిపోతుంది. కారణం, తేజ మత్తు పదార్థాలకు, తాగుడికి బానిస కావడమే. ప్రతిరోజు బారుకు వెళ్ళడం, పీకల దాకా తాగటం, తినడం, దొంగతనంగా హాస్టల్ రూమ్లోకి దూరడం, ఇది తేజ దినచర్య. 6 నెలల్లో ఆ ఫీజు అంటూ ఈ ఫీజు అంటూ సుమారు 10,000 వసూలు చేశాడు తండ్రి జానకరామయ్య దగ్గర. ఎప్పుడు అవసరం ఉన్నా ఇంత కావాలి అని ఫోన్ చేయడం, అది 2-3 రోజుల వ్యవధిలోనే అర్జెంటుగా కావాలి అని పదే పదే ఫోన్ చేయడం, డబ్బు కావాలంటూ బాగా ఒత్తిడి చేసేవాడు. డబ్బు పంపకపోతే కాలేజు వాళ్ళు కొడుకుని ఏమి ఇబ్బంది పెడతారని వెంటనే పంపేవాడు. జానకిరామయ్య ఆ రోజు పొలానికి బయలుదేరుతుంటే జానకరామయ్యకి తేజ నుంచి ఫోన్ వచ్చింది. హలో నాన్న, బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? ఎంతో ప్రేమగా అడిగాడు తేజ. బాగానే ఉన్నావు నాన్న, నువ్వెలా ఉన్నావు? మంచిగా చదువుకుంటున్నావా? అయినా నా కొడుకు బంగారం అంటూ చెప్పు నాన్న, ఏంటి సంగతులు? ఏం లేదు నాన్న, నీకు వీలైతే ఒక 10,000 పంపగలవా? చాలా అర్జెంటు నాన్న. అంత పెద్ద మొత్తంలో తేజ డబ్బు అడగటం ఇదే మొదటిసారి. దేనికి నాన్న అని అడగబోయి, ఎక్కడ కొడుకు చిన్నబుచ్చుకుంటాడోనని. తప్పకుండా పంపిస్తా నాన్న, నువ్వేమీ ఫికర్ కాకు అన్నాడు. నాన్న, తేజ ఇంటికొచ్చి చాలా రోజులైంది. అమ్మ బెంగ పెట్టుకుంది. ఒక్క 2 రోజులు వచ్చి వెళ్ళరా, ఈలోపు నేను డబ్బు అరేంజ్ చేస్తా అన్నాడు జానకిరామయ్య. అడిగినంత ఇస్తాననేసరికి తేజ ఆనందానికి అవధుల్లేవు. తప్పకుండా వస్తాను నాన్న, ఇంకో 4 రోజులు ఆగి వస్తా. అప్పటికి డబ్బు అరేంజ్ చేస్తావా నాన్న? తప్పకుండా, ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు తేజ. కొద్దిసేపటికి మళ్ళీ ఫోన్ మోగింది. అది కూతురు కరుణ నుంచి ఫోన్. అలా నాన్న, బాగున్నారా? మేం బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? అల్లుడు గారు ఎలా ఉన్నారు? కుశల ప్రశ్నలు వేశాడు జానకిరామయ్య. అంతా బాగానే ఉన్నారు, ఒక్క నేను తప్ప అంది ఏడుస్తూ కరుణ. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు నాన్న, మీ అల్లుడు గారు బైక్ కొంటారట. మంచిదే కదమ్మా, బైక్ కొంటానంటే ఏడ్చేదాన్ని నిన్నే చూసా. మొత్తం విన్నానా? బైక్ కొంటారంట, అందుకోసం మీరు 30,000 సర్దాలట. మిగిలిన డబ్బు తాను చూసుకుంటారట. అసలు సంగతి చెప్పింది కరుణ. అమ్మాయి గుండెల మీద కుంపటి అంటే ఇదేనేమో అనుకున్నాడు జానకిరామయ్య. 1 వారంలో సర్దుతావా నాన్న? జాలిగా అడిగింది కరుణ. 4 రోజులాగి వస్తా అంటూ జానకిరామయ్య సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది కరుణ. కొడుకు కూతురు 4 రోజుల్లో వస్తున్నారని సీతమ్మకు చెప్పగానే ఎగిరి గంతేసినంత పనిచేసింది. వాళ్ళు ఎందుకు వచ్చేది చెప్పలేదు జానకిరామయ్య గారు. 4 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయం కూతురు కరుణ, సాయంత్రం తేజ వచ్చారు. వాళ్ళిద్దరినీ చూడగానే ఉప్పొంగిపోయింది సీతమ్మ. చేయాల్సిన సపర్యలన్నీ చేసింది సీతమ్మ. అమ్మ ప్రేమ అలాంటిది మరి. రాత్రి వాళ్ళిద్దరికీ పక్క గదిలో వేసి సీతమ్మ, జానకి రామయ్యలు బయట వరండాలోకి వచ్చారు చాప దుప్పట తీసుకొని. 1 గంట గడిచాక కొడుకు కూతురు నిద్రపోయి ఉంటారనుకొని జానకి రామయ్య గారు భార్య సీతమ్మ కేసి చూశారు. నిద్రపోతూ కనిపించింది. పగలల్లా పని పిల్లలా పనిచేసి అలసిపోయి పసిపిల్లల నిద్రపోతుంది. లేపాలా వద్దా అనుకుంటూనే తప్పని పరిస్థితులు, సీత నీతో మాట్లాడాలి, లే సీత అంటూ తట్టి లేపాడు జానకిరామయ్య సీతమ్మని. అబ్బా ఏంటండి, ఏదైనా ఉంటే రేపు మాట్లాడవచ్చు కదా,
నిద్రలేపి మరీ మాట్లాడాలా విసుక్కుంది సీతమ్మ. అది కాదు సీత, పిల్లలిద్దరి గురించి మాట్లాడాలి. లే సీత, ప్రాధేయపడ్డాడు జానకిరామయ్య. పిల్లల విషయం అనే మాట వినగానే దిగ్గున లేచి కూర్చుంది సీతమ్మ. అసలే కొత్త ప్రదేశం, దానికి తోడు ఫ్యాను స్పీడ్గా తిరగకపోవడం వల్ల నిద్ర పట్టగా తేజ, కరుణ వరండాలోకి వద్దామని రాబోయారు. కొన్ని అడుగులు వేసి టక్కున ఆగిపోయారు. తండ్రి మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి వాళ్ళకి. చూడు సీత, మన తేజకి 10,000 కావాలట. అల్లుడు బైక్ కొనడానికి 30,000 కావాలట. అందుకోసమే వాళ్ళిద్దరూ వచ్చింది. ఏం చేయాలో పాలు పోవడం లేదు. అది సరేనండి, ఇప్పటికిప్పుడు 40,000 ఎలా తెస్తారు? ఎక్కడి నుంచి తెస్తారు? ఎవరిస్తారు? ఏం చూసి ఇస్తారు? అయినా తేజకి ఒక్కసారి ఎందుకట అంత డబ్బు? మొన్ననే కదా చెవిదిద్దులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చింది. అల్లుడు గారు డబ్బులు సమకూరాక బైక్ కొనొచ్చు కదా. ప్రతిసారి మనల్ని ఇబ్బంది పెట్టకపోతే మనమేమన్నా లక్షాధికారులమా? అమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. చూడు సీత, ఇంజనీరు చదువంటే మాటలా? అయినా మన తేజ గురించి మనకు తెలియదా? మేలిమి బంగారమే, పిచ్చి సన్నాచి. చిన్న విషయానికే ఫీల్ అవుతాడు. ఏదో ఒకటి చేసి వాణ్ణి బాధ పెట్టకుండా డబ్బు సర్దుదాం. అదేవిధంగా అల్లుణ్ణి ఇబ్బంది పెట్టొద్దు. ఎలా సర్దుతారో తమరే సలహా ఇవ్వండి అంటుంది అమ్మ. అమ్మ నాన్నల ప్రేమ ఆప్యాయతలు ఇలా ఉంటాయా అనిపించింది వాళ్ళకి. అమ్మా నాన్న సంభాషణలు కొద్దిసేపు మౌనం, విరామం. మళ్ళీ నాన్న అంటున్నాడు అమ్మతో, చూడు సీత, నువ్వేమీ అనుకోనంటే అన్నాడు జానకిరామయ్య. ఏమీ అనుకోను, చెప్పండి. మీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? ఎప్పుడన్నా ఎదురు చెప్పానా? ఆ ధైర్యంతోనే మాట్లాడుతున్నా. ఏం లేదు సీత, ఒక నెల రోజులు నీ మెళ్ళో మంగళసూత్రాన్ని తాకట్టు పెడదాం అన్నాడు నాన్న. ఏం మాట్లాడుతున్నారండి? మొన్నేమో చెవిదిద్దులు, ఈరోజేమో ఆడదానికి పవిత్రమైన మంగళసూత్రాలు. ఆ తర్వాత నన్ను కూడా తాకట్టు పెట్టండి అమ్మ అంటుంది. చావురుకో, నిన్నెవరు తాకట్టు పెట్టుకుంటారే? అంత బాధలోనూ నాన్న సరసపు మాటలు. చూడు సీత, భర్తను నేనే నీ ముందుండంగా మెళ్ళో ఆ మంగళసూత్రం అవసరమా? మనం మన పిల్లల కోసమే కదా పెడుతున్నాం. ఆలోచించు సీత. ఇంకో విషయం చెప్పనా? భూమి మీద మనిషి శరీరము చాలా విలువైనది. కిడ్నీ, లివర్, కళ్ళు, ఇలా కొన్ని లక్షల విలువ చేసే శరీర అవయవాలు ఇచ్చాడు. ఎందుకో తెలుసా అన్నాడు నాన్న. తెలుసులేండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి డబ్బు అవసరమైనప్పుడు శరీరంలోని అవయవాలు కూడా అమ్ముకోవడానికి ఉపయోగపడతాయి. అమ్ముకొని కష్టాలు తీర్చుకోవచ్చు. అంతే కదా మీరిప్పుడు చెప్పేది? నేనేదైనా తాకట్టు పెట్టానంటే శరీరం, అవయవాలు అంటూ కట్టిపడేసి నన్నొప్పించి నా ఒంటి మీద కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెడతారు. సర్లేండి, రేపు ఉదయమే ఆ జగన్నాథం కొట్లో 20 రూపాయలు పెట్టి ఓ పసుపు తాడు పట్టరండి. మంగళసూత్రాలు తాకట్టు పెట్టండి. కానీ మళ్ళీ ఆ కానీ ఏంటి అన్నాడు నాన్న. ఏం లేదండి, మనలాగా మన పిల్లలు బాధపడకూడదండి. అందుకే కదా మనం బాధలు పడుతూ వాళ్ళు బాగుపడాలని ఆశించేది అన్నాడు నాన్న. ఏమండి, నేనొక్క మాట చెప్తా, వింటారా? ఒకటేమిటి, 100 చెప్పు. ఆడవాళ్ళు చెప్పేది వినటానికి మగాళ్ళని పుట్టించింది ఆ భగవంతుడు, కాదంటావా? మళ్ళీ నాన్న సరసపు మాటలు. ఆపుతారా మీ అర్ధరాత్రి సరసం? ఏం లేదండి, మొన్న చెవిదిద్దులు, రేపు మంగళసూత్రాలు తాకట్టు పెడుతున్నట్టు పిల్లలకి తెలియని ఇవ్వకండి. మనం బాధపడ్డా పర్లేదు కానీ పిల్లల్ని సంతోషపెట్టి పంపుదాం అన్నది అమ్మ. ఒంటి మీద బంగారం అంతా తాకట్టు పెడుతున్నారు అని నవ్వింది అమ్మ. నాన్న కూడా నవ్వాడు. వాళ్ళ నవ్వులో కల్మషం కనపడలేదు, బాధలోనూ బాధ్యత కనపడుతుంది. ఇక పడుకో సీత అంటూ ఇంకా నిద్ర కొరిగారు. అమ్మా నాన్నలు ఇంత మంచివాళ్ళ? ఇంతగా త్యాగాలు చేస్తారా పిల్లల కోసం? నో, నా భర్తను నేనే మార్చుకుంటాను. ఇక నుంచి ఏ విషయంలోనూ అమ్మా నాన్నలని వేధించను అనుకుంటూ
వెళ్ళి పడుకుంది కరుణ. ఇంత మంచి తల్లిదండ్రులని నా విలాసాల కోసం మోసం చేస్తూ వచ్చానా? నో. ఇక నుండి నేను మారాలి. కష్టపడి చదివి అమ్మా నాన్నల ఆశయాలకు అనుగుణంగా వాళ్ళు కోరే విధంగా మంచి ఇంజనీర్ అయ్యి వాళ్ళని కంటికి రెప్పలా మంచిగా చూసుకుంటా. అందరి తల్లిదండ్రులు సంగతేమో కానీ నా తల్లిదండ్రులు బంగారు. ఎన్ని కష్టాలున్నా ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారంటే చాలా గ్రేట్. పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఇలాంటి తల్లిదండ్రులు పడే అంతర్మదనం వర్ణనాతీతం. అందుకేనేమో మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు. నాకు జ్ఞానోదయం అయింది అనుకుంటూ వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారగానే ఏమీ తెలియని వాడిలా తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా, మా ఫ్రెండు రాత్రి ఫోన్ చేశాడే, రేపేదో ఇంపార్టెంట్ పరీక్ష ఉందని నేను బయలుదేరాలి అన్నాడు తేజ. అదేంటి, ఏదో పని మీద వచ్చావన్నారు నాన్న, డబ్బులు కావాలన్నావంట, సాయంత్రం తీసుకో నాన్న అన్నది అమ్మ ప్రేమగా. అంత బాధలోనూ అమ్మ ముఖంలో చిరునవ్వు. అమ్మా, మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, డబ్బు ఇప్పుడు అవసరం లేదట. అమ్మా, ఇదిగో మొన్న నాన్న పంపిన 6,000 ఏమీ ఖర్చు కాలేదమ్మా. ఇవి పెట్టి తాకట్టు పెట్టిన నీ చెవిదిద్దులు తెచ్చుకో అమ్మా. నీ మంగళసూత్రాలు తాకట్టు పెట్టాల్సిన పని లేదమ్మా. నాన్న, ఇంతకాలం కాలం విలువ, త్యాగం విలువ, ప్రేమ విలువ తెలుసుకోలేకపోయా. మీరు పడుతున్న అంతర్మదనం రాత్రే ప్రత్యక్షంగా విన్నా, తెలుసుకున్నా. నన్ను క్షమించండి. ఇక నుండి కష్టపడి చదివి అనుకున్నది సాధిస్తా అంటూ తల్లిదండ్రుల కాళ్లపై పడి నమస్కరించాడు. తన కన్నీళ్లతో వాళ్ళు కాళ్ళు కడిగాడు. ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయిన జానకి, రామయ్య, సీతమ్మలు ప్రేమగా కొడుకు తల నిమిరి, దీర్ఘాయుష్మాన్ భవ, ఇష్టకామార్థ ఫలసిద్ధిరస్తు అని దీవించారు. ఎందరో తల్లిదండ్రులు ఎన్నో కష్టాల్ని కన్నీళ్లలో దాచుకుంటూ, బాధల్ని చిరునవ్వుతో ఓర్చుకుంటూ, పిల్లల కోసం పస్తులుంటూ, వాళ్ళ ఉన్నతి కోసం నిద్రలేని రాత్రులెన్నో గడుపుతూ, వాళ్ళ మీద ప్రేమతో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. వాళ్ళ కష్టాల్ని, కన్నీటిని మీకు కనపడకుండా ప్రేమ ముసుగులో దాచేసి మీ ఉన్నతికై చెకోర పక్షుల్లా అమాయకంగా ఎదురు చూస్తుంటారు. అటువంటి చెడు వ్యసనాల కోసం వాళ్ళని మోసం చేయొద్దు. ఓ యువత, నీ జీవితాల్ని నాశనం చేసుకొని అమ్మా నాన్నల ఆశయాల్ని నాశనం చేయొద్దని కోరుకుంటూ, ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.